రఘురామకృష్ణరాజు నర్సాపురం మాజీ ఎంపీ ఒక రకంగా ట్రిపుల్ ఆర్ ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి. అది కూడా వైసీపీ నుంచి రెబల్గా మారి వైసీపీకి రెబల్గా మారి ఈ 4.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన విమర్శించినట్టుగా ట్రిపుల్ ఆర్ విమర్శించినట్టుగా ఎవ్వరూ విమర్శించలేదు. ప్రభుత్వాన్ని ఏకి పారేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి అని మొదటి నుంచి కంకణం కట్టుకున్న వాళ్ళల్లో రఘురామకృష్ణరాజు గారు ఫస్ట్ లైన్లో ఉంటారు. తర్వాతే పవన్ అయినా చంద్రబాబు అయినా వీళ్ళిద్దరికన్నా ఎక్కువ కష్టం ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు. జగన్ని గద్దె దించాలి, ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఓడిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లో జగన్ సీఎం అవ్వకూడదు అనేది. అందుకే ఆయన ఏదైనా చేశారు, ఎంతకైనా తెగించారు. ఆయన ఎంపీగానే కొనసాగుతూ ఆయన మీద వేటు వేస్తే వెయ్యండి అని చెప్పి చాలా ధైర్యంగా ఉంటూ ఆయన నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్నట్టుగానే ఎన్నాళ్ళు కొనసాగారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ నరసాపురం నుంచే బరిలోకి దిగుతారు అని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆయన అయితే ప్రస్తుతం అధికారికంగా ఏ పార్టీలో చేరలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన టీడీపీలో చేరబోతున్నారు అనే ఒక సమాచారం అయితే అందుతుంది. తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన పార్లమెంటు నియోజకవర్గ పరిధి ఏదైతే ఉందో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నారు అనేది ఆల్రెడీ గతంలోనే నేను చెప్పుకున్నాను. 4 రోజుల క్రితం ఒక వీడియో కూడా చేసాం. ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారు ఏంటి అనేది దాదాపుగా అదే కన్ఫర్మ్ అయ్యేలాగా ఉంది. ఆల్రెడీ చర్చలు కూడా జరిగినాయి, మంత్రాలు కూడా జరిగినాయి. కాకపోతే అక్కడ ఆల్రెడీ ప్రకటించిన సీట్ కాబట్టి వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు ఏంటి అనేది చూడాలి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించారు అని ఒక సమాచారం. రేపు మాపు టీడీపీలో చేరి ఆయన సీట్ కూడా కన్ఫర్మ్ చేసుకోబోతున్నారట. చూద్దాం ఏం జరుగుతుంది.